హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దంశిక కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే మీకు సాఫ్ట్గా ఇంట్లోనే కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే వచ్చింది. సో ఇదైతే చాలా సాఫ్ట్గా అయితే ఉంది ఫ్రెండ్స్, స్పాంజ్ కేక్ లాగా ఉంది. సో పర్ఫెక్ట్ కేక్ అనేది వస్తుంది, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మిక్సీ జార్లో 2 ఎగ్స్ అనేది కట్ వేసుకోవాలి. చూడండి, అలాగే 1 కప్ షుగర్ అయితే వేసుకోవాలి. హాఫ్ లెమన్ అయితే ఇందులో హాఫ్ లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో 1 కప్ ఆయిల్ అనేది తీసుకోవాలి. ఇదైతే చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా అయితే బ్లెండ్ చేసుకోవాలి. ఒక 6-7 టైమ్స్ అయితే వేసుకోవాలి. ఇలా చూడండి, క్రీమీ స్ట్రక్చర్ అయితే వచ్చింది. ఈ స్ట్రక్చర్లో అయితే రావాలి. సో ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నానండి. చూడండి, 1 స్పూన్ బేకింగ్ పౌడరు, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్స్ చాకో పౌడర్ అండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీకి వేసుకున్న క్రీమ్ స్ట్రక్చర్ అయితే ఇదైతే మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది చాలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే బ్లెండర్తో మిక్స్ చేశాను. చూడండి, యాంటీ క్లాక్ వైజ్ అయితే చూడండి, ఈ స్ట్రక్చర్లో అయితే వచ్చిన తర్వాత ఒక హాఫ్ గ్లాసు మిల్క్ అనేది వేసుకోవాలి. చూడండి, బ్లెండర్తో యాంటీ క్లాక్ వైజ్ అయితే మనం బ్లెండ్ చేసుకోవాలి. సో ఈ స్ట్రక్చర్లో అయితే రావాలండి పర్ఫెక్ట్ కేక్ రావడానికి. అలాగే ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఆయిల్ వేసి చక్కగా చూడండి, అలాగే గోధుమ పిండి కొద్దిగా పౌడర్ అనేది వేసి సో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది 3/4 అయితే మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇదైతే యాడ్ చేసుకున్నాను కదా. సో ఇలా అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ ట్యాప్ అయితే చేయాలి. బబుల్స్ అనేది రాదు, అందువల్ల మనకైతే చూడండి. ఇప్పుడైతే ఓవెన్లో 180 డిగ్రీలో ఒక 20 మినిట్స్ పెడితే చాలండి. సో ముందైతే ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు 20 మినిట్స్ అయితే పెట్టాను. చూడండి, ఇలా అయితే బేక్ అవుతా ఉంది. పర్ఫెక్ట్ కేక్ అనేది బేక్ అవుతుంది ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా బేక్ అయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ ప్రెస్